ఎలిజబెత్, వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈ రోజు నా వీడియో వచ్చి హార్వెస్ట్ వీడియో అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను హార్వెస్ట్ వీడియోలు ఎక్కువ చెయ్యను అని. ఎప్పుడు వచ్చింది అప్పుడు కోసుకొని వండుకోవడం నాకు అలవాటు. అయితే ఇప్పుడు చాలా స్పెషల్ హార్వెస్ట్ అన్నమాట. సో అవి మీ అందరికీ చూపించి హార్వెస్ట్ చేస్తే బాగుంటుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు హార్వెస్ట్ వీడియో నేను చేస్తున్నానండి. నాతో పాటు మీరు వచ్చేయండి, ఏమేమి చేద్దామో హార్వెస్ట్లు చూద్దురు. కానీ అయితే పువ్వులతో చాలా కలకలలాడుతుందండి. ఒకసారి గార్డెన్లోకి వస్తే మళ్ళీ కిందకి దిగబుద్ధి వేయట్లేదు, అంత అందంగా ఉన్నాయి. సో ఆ పువ్వులు కూడా మీకు చూపిస్తానండి. బవేరియా బాసియానా స్ప్రే చేశానండి. సో అందుకని కొద్దిగా వైట్ మచ్చల కింద ఉంది, అదేం కాదు, అది బవేరియా బాసియానికి సంబంధించిందేనండి. చాలా టొమాటోస్ ఉన్నాయండి, చెర్రీ టొమాటోస్, అది హార్వెస్ట్ చేసుకుందామండి. ఇంకోనండి టొమాటోస్ అయితే ఇన్ని వచ్చాయి. ఇవి వేరే దాంట్లోకి తీసేస్తానండి, ఎందుకంటే ఇది మీద బరువు అయిన వేసామనుకోండి టొమాటోలు అన్నీ పేస్ట్ అయిపోతాయి కదా. స్పెషల్ హార్వెస్ట్ అని ఎందుకన్నానంటే అండి, ఈ స్టార్ ఫ్రూట్, పపాయ, అదేవిధంగా స్ట్రాబెర్రీ అలాంటివన్నీ ఉన్నాయి. సో అందుకనే స్పెషల్ హార్వెస్ట్ అని అన్నానండి. ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇందులో కొన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి, కొన్ని ఆ తర్వాత హార్వెస్ట్ చేస్తాను. చూసారా ఎంత బాగుందో. ఇదిగోనండి ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది. జస్ట్ ఇది నేను ఒక 6 ఇంచ్ పాట్లో పెట్టాను అంతేనండి. ఎంత మంచి గ్రోత్ ఉందో చూడండి. మీకు 6 to 8 ఇంచ్ పాట్ అయితే చాలండి స్ట్రాబెర్రీకి. ఎందుకంటే మీకు ఇంకా ఇలా పెట్టినప్పుడు మల్చింగ్ అవసరం ఉండదు. చూసారా, దీనికి నేనేం మల్చింగ్ చేయలేదు. ఇవి ఇలా కిందకి వేలాడుతూ ఉంటాయి, ఆకులు కూడా ఏం గ్రౌండ్కి టచ్ అవ్వు. సో మొక్క చాలా సేఫ్గా ఉంటుందండి. హార్వెస్ట్ చేస్తే ఇలా కొన్ని టిప్స్ కూడా మనం నేర్చుకుందామండి. ఇదిగో ఈ బుజ్జి స్ట్రాబెర్రీని హార్వెస్ట్ చేస్తున్నానండి, చూడండి. చూడండి ఇక్కడ కూడా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఈసారి చాలా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టానండి, ఇంకా అవి కాయడానికి రావాలి. ఇవి లాస్ట్ ఇయర్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇదండి ఇక్కడ ఒక యాపిల్ బేర్ ఉంది, మై ఫేవరెట్. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాము. అయితే ఇప్పుడు యాపిల్ బేర్ అంతా చిగుర్లు వేసుకుంటా వస్తుందండి, చాలా పెద్ద మొక్క అవుతుంది ఇది.
అండ్ చాలా మనం ఈల్డ్ తీయచ్చండి దీని నుంచి. ఇలాంటి వేస్ట్ కవర్స్ ఉంటే మటుకు పారేసుకోకండి, దానికి ఒక డ్రైన్ హోల్ పెట్టేసుకుని మట్టి నింపుకొని ఇలా మొక్కలు పెంచుకోండి. చూడండి ఎంత బాగా కాస్తుందో మిర్చి ప్లాంట్ ఇందులో. ఇవన్నీ కూడా మన వీడియో చూస్తుంటే మీకు దొరికే టిప్స్ కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మన ఎలీస్ గార్డెన్ అంటే తప్పకుండా ఉండి తీరాల్సిన హార్వెస్ట్ వచ్చేసి బ్రింజల్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో ఈ బ్రింజల్స్, మై ఫేవరెట్ మాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగో ఈ బ్రింజల్స్ కూడా హార్వెస్ట్ చేసేద్దాం మనం. నేను ఇలా లాగేసి తెంపడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను తెంపాక మీకు చూపిస్తానండి. మాకైతే రావు మీకు కాబట్టి వచ్చాయని ఎవ్వరు అనుకోబాకండి, అందరికీ వస్తాయండి. కొంచెం కేర్ తీసుకుని మనం పండిస్తే చక్కగా మన ఇంటి పంటనే వండుకుని తినచ్చండి. ఇంకా వెరైటీ ఆఫ్ బ్రింజల్స్ హార్వెస్ట్ చేయాల్సింది, అవి కూడా మీకు చూపిస్తాను. గుండి ఈ బ్రింజల్ ప్లాంట్ అయితే దాని అంతటా అదే వచ్చింది అండి. మరి నాకు బ్రింజల్స్ అని దానికి ఇష్టం అని తెలిసిందో ఏమో. కిచెన్ వేస్ట్లో వచ్చింది ఇది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూసారా మీరు. దీన్ని నేను వేరు చేసి ఇలా మళ్ళీ ఈ టబ్లో పెట్టడం జరిగిందండి. చూడండి ఎంత హెల్దీగా ఎంత అందంగా ఉందో ఈ బ్రింజల్ అయితే. చూడండి అదేవిధంగా ఒక్క చెట్టుకి చూడండి ఎన్ని బ్రింజల్స్ ఉన్నాయో. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాం మనం. మిగతా కొద్దిగా చిన్నగా ఉన్నాయి కదండి, అయినా మనకి ఇప్పుడు ఇన్ని అవసరం లేదు, సో అవి చెట్టుకే వదిలేద్దాం. ఇవి పెన్నాడ వంకాయలు, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. కింద ఒక చెట్టు ఉంది, దానికి కూడా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోనండి తోటకూర ఉంది, తోటకూర కూడా తెంపేసుకుందాం మనం. ఇంకా ఒకసారి వేసామంటే చూడండి దాని అంతటా అదే వచ్చేస్తుంది. నేను స్పెషల్గా వెయ్యట్లేదు, కానీ ఈసారి రెడ్ తోటకూర మట్టుకు ఒక టబ్బు పెట్టి వెయ్యాలనుకుంటున్నానండి. ఇంకొన్ని తోట ఇది కొత్తిమీర అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కోసుకుని కూరల్లోనూ పప్పుచారులో వాటిలన్నింటిలో వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా పప్పుచారు చేస్తున్నాను కాబట్టి కావాలి, కొంచెం తెంపుతానండి. ఈ బజ్జీ మిర్చి మాట ఇంకా చాలా పెరగాలి, కాకపోతే మీకు చూపిస్తున్నాను. చక్కగా కాయలు వేస్తుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ హార్వెస్ట్లో క్యాప్సికమ్ కూడా రాబోతుందండి. క్యాప్సికమ్ కూడా ఉంది ఇక్కడ, నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇవన్నీ. అలాగే ఇక్కడ ఎర్ర గోంగూర ఉంది, ఇది కూడా తెంపుకుందామండి. ఫస్ట్ టైం ఎర్ర గోంగూర హార్వెస్ట్. ఇదిగోండి ఇది ఎర్ర గోంగూర. అదేవిధంగా పాలకూర కూడా ఉంది అండి. ఇది పాలకూర చూసారా ఎంత హెల్దీగా ఉందో. ఇలాంటివి 3-4 చెట్లు ఉంటే చాలు మనకు సరిపోతుందండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది లాల్ బాజీ అండి, అది ఎర్ర తోటకూర అంటారు కదా, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం మనం. పప్పాయ అసలు ఎంత బాగున్నాయి చూసారా బొప్పాయి కాయలు. మరి అన్నీ పండుతున్నాయి, జాగ్రత్తగా పండినవే తెంపుకొని తిందామండి. మనకి కంగారే ఉంది. ఇప్పుడు బాగా పండిన ఇది తెంపేస్తాను. ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ అనడానికి ఒక మెయిన్ కారణం ఇది కూడానండి. అసలు ఇలా చేతితో కోసుకుని ఇలా తినడం అనేది అబ్బా రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఎలా ఉందండి ఈ పపాయ? ఇగోనండి పర్పుల్ చిక్కుడు కూడా ఉంది, హార్వెస్ట్ చేయాలి. చాలా కాలం కాబట్టి కాస్తుంది కదండి, పాపం వీక్ అయింది పాదు. ఆ పండాకులన్నీ తెంపేసి మళ్ళీ మ్యాజిక్ ఫార్ములా ఇచ్చి దీనికి కొత్త దానాన్ని ఆపాదిస్తానండి. అదేవిధంగా ఇప్పుడు దాకా చాలాసార్లు ఇవి కోసుకుని వండుకోవడం జరిగింది. 3 సార్లు మాత్రమే వేరే వాళ్ళకి ఇచ్చా.
అన్నిసార్లు నేనే వండుకుని తినేసా, ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అదండి. అల్లం తయారైందో లేదో చూడడానికి కొంచెం తీసానండి. ఇంకా కొన్ని రోజుల నుంచి 1 మంత్ అయిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోనండి, ఇన్ని కనుపు చిక్కుడుకాయలు వచ్చాయండి. చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గాను. దీనికి మటుకు గంజి ద్రావణం చాలా బాగా పనిచేసిందండి. ఇదివరకు నేను ఇమ్మీడియట్గా ఇలా మీకు చూపించలేకపోయేదాన్ని. కడిగిన తర్వాత 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత చూపించాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, కోసిన వెంబడే మీకు చూపిస్తున్నాను. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి. అయితే ఈరోజు నేను ఈ చెర్రీ టమాటోస్తో పప్పు చారు చేసేసి వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ చేసేసుకుంటానండి. ఏది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టను. ఈ ఆకుకూరలు అన్నీ కూడా ఒక వెట్ క్లాత్ తడి బట్టలు చుట్టేసి ఉంచుతాను. అంతే తప్ప ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తానండి. అదేవిధంగా మీ అందరూ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.